మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయము 7 నుంచి 11 వరకున్న వచనములను చదువుకుందాం. మరొక మారు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7 నుంచి 11 వరకు ఉన్న వచనములను చదువుకుందాం. సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మన ప్రభువును దేవుని కుమారుడును పెండ్లి కుమారుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభు నామములో కృపా సమాధానములో మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములో యుగయుగములు కలుగును గాక. ఆమేన్. వాక్యములోనికి వెళ్ళబోయే పూర్వము ఈ దినము కొరకైన వాక్యమును చదువుకోగానే దీవెనిచ్చిన తరువాత, దైవ సేవకులు దీవెనిచ్చిన తరువాత కృతజ్ఞులమై దేవునిని మనము స్తుతించాలి. దేవునిని మనం స్తుతించాలి. ఆ స్తుతి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాకని సంఘమంతా కలిసి దేవునికి స్తుతి చెల్లించుట సంఘమునకు ఆశీర్వాదము. అది మన కృతజ్ఞత చెల్లించుట గనుక ఈ విషయమును జ్ఞాపకం ఉంచుకోనండి. ఆ స్తుతిని కూడా మీ యొక్క అంతరంగంలో జ్ఞాపకం ఉంచుకొని ప్రభువును స్తుతించండి. సరే, ఈ 2025వ సంవత్సరంలో క్రిస్మస్ కాలములోనికి మనల్ని నడిపించినటువంటి దేవాది దేవుడు గత ఆదివారమున మీకా గ్రంథములో నుంచి మనము ధ్యానము చేసుకున్నాం. మరి ఈ దినమున లూకాసు వార్తలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ చరిత్రను, ఆ చరిత్రలో ఉన్న విషయములను మనము ధ్యానము చేసుకుందాము. ఈ వాక్యములోనికి వెళ్ళబోయే పూర్వం ఒకసారి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి 17వ పాటలో ఒక ప్రత్యేకమైన వచనము, ఈ దిన వాక్యానికి సంబంధించిన వచనం, 4వ వచనం, తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో 17వ పాటలో 4వ వచనం. మనసున జోడండి బాలని, మనసున జోడండి బాలని, మనసున జోడండి. జనన వార్తను వినిన వెంటనే మనసున భీతి ఎనగిన వారై, మనసానందమును గలవారై, చని శిశువును చూసిన గొల్లాల పంక్తిలోకి రండి, గొల్లల పంక్తిలోకి రండి, గొల్లల పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. పంక్తి అంటే వరుస. యేసుక్రీస్తు ప్రభు జన్మకాలములో కొంతమంది భక్తులైన వారు ఉన్నారు. వారు చేసిన క్రిస్మస్ ప్రత్యేకమైనది, ఆత్మ సంబంధమైనది అనగా
ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన కాలంలో వారు చేసిన క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనది, మహిమకరమైనది, ఆత్మ సంబంధమైనది, దేవునికి ఎంతో ఘనత, దేవునికి హృదయానందము కలిగించే పండుగ వారు జరిగించారు. అయితే నేటి కాలమున క్రిస్మస్ పండుగ జరిగిస్తూ ఉన్నాము కానీ, మనం సంతోషిస్తున్నాము కానీ ప్రభువునకు మహిమ కలగడం లేదు. ప్రభువునకు మహిమ కలగడం లేదు. ఎందుచేతనగా ఇక్కడున్న సంఘములో ఉన్న మనకి, మన బంధువులైన వారికి, మన అన్నయ్యకో లేదా మన తమ్ముడికో అక్కకో చెల్లికో మన స్నేహితులకో ఎవరికైనా బిడ్డలు పుట్టినప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి, వారి ఇంటికి వెళ్ళి లేదా హాస్పిటల్కి వెళ్ళి బిడ్డను చూసొస్తామా, చూడకుండా వచ్చేస్తామా? ఏం చేస్తాం? వెళ్ళి చూసి ఎత్తుకొని ఆ బిడ్డను బట్టి సంతోషించి ఆ తల్లిదండ్రులకి మనం ఆ కంగ్రాట్స్ చెప్పి వస్తాం. దేవుని ద్వారా మీరు దీవించబడ్డారని కంగ్రాట్స్ చెప్పి వస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు విషయంలో మాత్రం ఆయన పేరు చెప్పుకొని మనం పండుగ చేస్తున్నాము కానీ ఆ బాలుడైన యేసుక్రీస్తును మాత్రం మనం చూడలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నామండి? చూడలేకపోతున్నాం. ఆయన పేరు చెప్పుకొని పండగ చేస్తున్నాం కానీ ఎవరి నిమిత్తం పండగ చేస్తున్నాం ఆయన చూడలేకపోతే మన పండగకి అర్థం ఏముంటుంది? ఎలాగుంటుందంటే, ఈ రోజున క్రైస్తవులు చేసే క్రిస్మస్ పండగ మన బంధువుల్లో ఒకరికి పుట్టిన కుమారుని లేదా కుమార్తెను చూడటానికి ఇంటి దాకా వెళ్ళి చూడకుండా వచ్చేస్తే ఎలాగుంటుందో మన పండగ కూడా అలాగే ఉంటుంది. అర్థమైంది కదండి ఉదాహరణ? మన పండగ కూడా అలాగే ఉంటుంది. అయితే మన పండగ మెండుగా ఉండాలంటే, మన పండగ గొప్పగా ఉండాలంటే, మన పండగ వల్ల నీ హృదయానికి సంతోషం కలగాలి, మన పండగ వల్ల దేవునికి మహిమ కలగాలంటే ఈ భక్తులైన వారు చేసిన ఆ పండుగ మనము కూడా చేయగలగాలి. అటువంటి పండుగ మనము కూడా చేయగలగాలి. అందుకే ఆ భక్తుల యొక్క పంక్తిలోనికి రావాలి అనేదే ఈ పాట. ఆ భక్తుల యొక్క పంక్తిలోనికి రావాలి. పంక్తి అంటే వరుస, అంటే వాళ్ళు చేసిన వరుస, ఆ వరుసలోనికి మనం రావాలి. వాళ్ళు చేసిన విధానంలో మనం చెయ్యాలి. ఏంటి వాళ్ళు చేసిన విధానం అంటే, ఒక్కటే, జన్మించిన యేసు బాలుణ్ణి వారు చూచి పండుగ చేశారు. అంటే ఇక్కడ పండుగ అంటే మనకి తెలిసిన పండుగ ఏంటి అంటే, ఇల్లు బాగు చేసుకోవటం, బట్టలు కొనుక్కోవటం, మంచి పిండి వంటలు వండుకోవటం, ఆ రోజున మంచి మంచి వంటకాలు వండుకోవటం, కేకులు కట్ చేసుకోవటం, గిఫ్ట్లు ఇచ్చుకోవటం, అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవటం. లేదు, ఇప్పుడు అందరికీ ఆ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి ఆ హ్యాపీ క్రిస్మస్ అనే ఆ పోస్టర్ తయారు చేసి అందరికీ పంపించడం. ఇది పండుగ అయిపోయింది. ఇది లోకానుసారమైన పండుగ. ఇది లోకానుసారమైన పండుగ. దేవుని యొక్క బిడ్డలు చేయవలసిన మహిమకరమైన ఆత్మ సంబంధమైన పండుగ ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు చేసిన, ఆయనను చూచి, ఆయన యొద్దకొచ్చి ఆయనను చూచి చేసే పండుగ అసలైన పండుగ. అసలైన పండుగ. ఇక్కడ గొర్రెల కాపర్లకి వారు అసలైన పండుగ చేశారు. అసలైన పండుగ చేశారు. ఈ వాక్యాన్ని వివరించుకునే ముందు వారు అసలైన పండుగ చరిత్ర ఒకసారి చూస్తే, అదే లూకా సువార్త 2వ అధ్యాయం దగ్గరికి ఒకసారి మనం వెళదామండి. 15వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు చూడండి, ఆ గొర్రెల కాపర్లు ఏమనుకుంటున్నారో చూడండి. జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియచేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని
ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి త్వరగా వెళ్ళి, ఎప్పుడంటండి? అందరూ చెప్పాలి, ఎప్పుడు? త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దేవాది దేవుడు ఆయన యొక్క జన్మ వార్తని గొర్రెల కాపర్లకు తన దూత గబ్రియేలు దేవదూత గారి ద్వారా తెలియచేయగా, దూతలు పరలోకానికి, అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పరలోకానికి దూతలు వెళ్ళిపోయినాక ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా ఏమనుకున్నారట? జరిగిన ఈ కార్యములు దేవుడు మనకు తెలియచేయించున్నారు, ప్రభు మనకు తెలియచేశారు, బయలుపరిచారు గనుక మనం బెత్లెహేము వరకు వెళ్ళి ఆయన చూద్దాం అనుకున్నారు. అయితే అప్పటికి రాత్రికాలం ఎక్కడో పొలముల్లో మందలను కాచుకుంటూ ఉన్నారు. రాత్రి కాలంలో మరి కొంత దూరం ప్రయాణం చేయాలి. వారు అక్కడి నుంచి, వారున్న స్థలము నుంచి బెత్లెహేము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కొంత దూరం ప్రయాణం చేయాలి. అప్పుడు కాలంలో ప్రయాణ సాధనాలు లేవు, నడిచే వెళ్ళాలి ఆ రాత్రి కాలంలో. అయితే వారు ఏం చేశారు? వెంటనే జరిగిన ఈ సంగతులు దేవుడు తన దూత ద్వారా మనకు బయలుపరిచారు అనుకొని వారు వెంటనే లేచి, అందుకని మరలా చదివించింది ఏమంటే త్వరగా వెళ్ళి, త్వరగా అంటే ఇప్పటి కాలం క్రైస్తవుల్లాగా సర్లే తెల్లవారిన తర్వాత వెళ్దాం, వీలు చూసుకొని వెళ్దాం, మన పని అంతా క్లియర్ చేసుకొని వెళ్దాం, నిదానంగా వెళ్ళొచ్చులే, ఇప్పుడు అంత అడావుడేముంది అని ఈ నామకార్థపు సాకులు చెప్పకుండా వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ రాత్రికాలము చీకటిని లెక్క చేయకుండా, ప్రయాణమును లెక్క చేయకుండా, అయ్యో ఈ చీకట్లో నడిచెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే ఆలోచన చేయకుండా, లేదు ఇప్పుడు మనం హడావుడికి వెళ్ళిపోతే ఈ మందలను ఎవరు చూసుకుంటారు, ఈ గొర్రెల పరిస్థితి ఏంటి అనే ఆలోచన చేయకుండా వారు లేచి త్వరగా వెళ్ళి ఎవరిని చూశారట అంటే మరియమ్మ గారిని, యోసేపు గారిని, తొట్టెలో పండుకొని ఉన్న శిశువై ఉన్న యేసు బాలుణ్ణి వారు చూశారట. శిశువై ఉన్న యేసు బాలుని చూశారు. త్వరగా వెళ్ళి అనే మాట ఎవరి జీవితంలోనైతే త్వరగా అనే మాట ఉంటుందో, దేవుని విషయంలో, దైవికమైన విషయములలో త్వరగా అనే మాట అంటే దేవుని కొరకు ఇమ్మీడియట్లుగా ఆయన సువార్త మన దగ్గరకు వచ్చింది, దేవుని పని మన దగ్గరకు వచ్చింది, దేవుని యొక్క పరిచర్య మన దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఆ పని చేయడానికి ఎవరైతే నిర్ణయించుకుంటారో వారు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చు విశ్వాసులు అని అర్థం. వెంటనే అని లేదు, ఆ పర్లేదు వీలు చూసుకొని తర్వాత చూసుకుందాం, అనుకూలంగా ఉన్నప్పుడు చూసుకుందాం, మన పనులన్నీ క్లియర్ అయిన తర్వాత చూసుకుందాం అనుకుంటే అది దేవునికి రెండవ స్థానం, తరువాత స్థానం ఇచ్చినట్లే. వీలున్నప్పుడు చూద్దాంలే అంటే అది నిర్లక్ష్యము అనే పాపం. ఈ గొర్రెల కాపర్లు దూత వారికి తెలియచేయగానే వెంటనే బయలుదేరి వెళ్ళి మరియమ్మ గారిని, అలాగే యోసేపు గారిని, శిశువై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని వారు చూచి ఆనందించారు. గనుక వెంటనే వారు బయలుదేరి వెళ్ళారు. అందుకే పెళ్లి కుమార్తె అనగా రాకడ మేఘం ఎక్కే పెళ్లి కుమార్తె యొక్క జీవితంలో అన్ని విషయములలో కూడా త్వరగా దేవుని కొరకు సిద్ధపడే విషయంలో, లోకాన్ని విడిచిపెట్టే విషయంలో, పాపాన్ని విడిచిపెట్టే విషయంలో, దేవుని కొరకు అన్ని విషయములు నేర్చుకొని దేవునిలో ఎదిగే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విషయంలో అన్నిట్లో కూడా త్వరపడాలి. లోక విషయములలో ఎంతో షార్పుగా, స్పీడ్గా ఉంటూ దేవుని విషయంలోకి వచ్చేసరికి క్రైస్తవ సంఘం ఏమైపోతుంది? చూద్దాం, చేద్దాం, వెళదాం, పర్లేదులే తర్వాత చూడొచ్చులే, పర్లేదులే అంటే
నిర్లక్ష్యం ఎక్కువైపోయింది క్రైస్తవ సంఘానికి. ఈ నిర్లక్ష్యం అనే పాపమే దైవాశీర్వాదము నుంచి మనలను దూరం చేస్తుంది. నిర్లక్ష్యంగా ఉండటం కూడా పాపమే. దేవునికి రెండవ స్థానం ఇవ్వటం కూడా పాపమే. అన్ని విషయములలో కూడా దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. అర్థమైందండి? అన్ని విషయములలో దేవునికి మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అన్నిటికన్నా ముఖ్యం, అందరికన్నా ముఖ్యం, అన్నిటికంటే గొప్పవాడు ఆయనే. సరే, అయితే గమనించండి, దేవుని యొక్క జన్మ వార్త ఎవరికి అందింది ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో అంటే గొర్రెల కాపర్లకి. ఈ గొర్రెల కాపర్ల యొక్క చరిత్ర ఒక్కసారి మనం గమనిద్దాం. ఏంటి గొర్రెల కాపర్ల యొక్క చరిత్ర ఏమిటంటే, వీరిని గొల్లలు అని పిలుస్తారు. ఇందా మనం పాడుకున్నాం కదా, గొల్లలు అని పిలుస్తారు. అంటే గొల్లలు అనేది ఒక జాతి లేదా ఒక కులం, ఒక తెగవారు. ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ గొల్లలు అనే కులమునకు సంబంధించిన వారు ఇప్పటికీ ఉన్నారు. అయితే ఇవి దేవునిని బట్టి రాలా, వారి వృత్తిని బట్టి వారు గొల్లలుగా పిలువబడ్డారు. అయితే వీరు ఎప్పటి నుంచి ఉన్నారు అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క జనాంగముగా పిలువబడిన వారు ఇశ్రాయేలీ. దేవుని జనాంగము ఇశ్రాయేలీలుగా పిలువబడక మునిపే ఈ యొక్క గొల్లలను పడేవారు ఉన్నారు. ఎప్పుడు అనగా మనం ఆదికాండములో చూసినప్పుడు మొట్టమొదటి అన్నదమ్ములు హేబేలు అనే ఆయన. చూడండి, ఒకసారి చదువుకుందాం. ఆదికాండములో 4వ అధ్యాయము 3వ వచనమా 2వ వచనం ఒకసారి చదవండి. చూడండి, ఇక్కడ హేబేలు గొర్రెల కాపరి అని రాయబడుతుంది. అంటే ఈ గొర్రెల కాపరి హేబేలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలుగా దేవుని జనాంగం పరిగణించక మునిపే ఈ గొర్రెల కాపర్లు ఉన్నారు. ఇందులో మొదటివాడు ఎవరయ్యా అంటే హేబేలు గారు. ఆయన వృత్తి ఏమిటి అంటే గొర్రెల కాపరి. వారి వృత్తిని బట్టి వారు గొల్లలుగా పరిగణించబడ్డారు. అలాగే గొప్ప గొప్ప భక్తులండి. ఎవరు అనగా మోషే గారు కూడా గొర్రెల కాపరే. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూడగలిగితే మోషే గారి గురించి రాయబడుతుంది. చూడండి, ఇక్కడ మోషే గారు కూడా తన మామగారి మంద అయిన ఇత్రో అనబడే తన మామగారి మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని వెళ్ళారు. అయితే మోషే గారి జీవితం 120 సంవత్సరములు. అయితే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు. అలాగే ఆయన జీవితంలో 2వ భాగం 40 సంవత్సరాలు కూడా ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు, అంటే గొర్రెల కాపరిగా ఉన్నారు మోషే గారు కూడా. అలాగే 3వ భక్తుడు దావీదు మహారాజు. ఆయన కూడా గొర్రెల కాపరి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనమును మనం గమనిస్తే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. దావీదు గారు కూడా ఏం చేస్తున్నాడట, కడసారి వాడు అంటే చిన్నవాడుగా ఉండి గొర్రెలను కాస్తూ ఉన్నాడు.
అంటే దావీదు గారి యొక్క వృత్తి ఏమిటంటే గొర్రెల కాపరి. మోషే గారు చేసిన పని గొర్రెల కాపరి. హేబేలు గారి యొక్క వృత్తి గొర్రెల కాపరి. ఇలాగున అనేక మంది దేవుని యొక్క జనాంగము గొర్రెల కాపరులుగా పిలువబడుతూ ఉన్నారు. వారి వృత్తిని బట్టి వీరిని అప్పుడు కాలములో గొల్లలు అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి, దేశమంతటా ఉన్నారు. అయితే ఇప్పుడు గొల్లలు అనబడేటువంటి వారు ఆ పశువుల కాపర్లుగా కాదు, కానీ దేవుడు వారిని దీవించిన దాన్ని బట్టి గొప్ప గొప్ప స్థితిగతులలో ఉన్నారు. అయితే ఇక్కడ ఎవ్వరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఎవరు వృత్తిని బట్టి వారికి ఆ యొక్క పేరు వచ్చింది, వారి వృత్తిని బట్టి వారికి ఆ పేరు వస్తున్నాయి. అయినా కులాలు మతాలు దేవుని నుండి వచ్చినవైతే కావు, కానీ మనుషులు ఏర్పాటు చేసుకున్నవే. అందుకే మతమైనా కులమైనా కూడా మనుషుల్ని వేరు చేస్తాయి. మతం, కులం, అలాగే మనీ, ఇంకా ఒక పార్టీలు, ఇవన్నీ ఏం చేస్తాయి? మనుషుల్ని వేరు చేస్తాయి. అందరం దేవుని బిడ్డలమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని బిడ్డే. వాళ్ళు దేవునిలో ఉన్నా, లోకంలో ఉన్నా, పాప మార్గంలో ఉన్నా అందరూ దేవుని బిడ్డలే. అయితే వారి బలహీనతను బట్టి దుష్టుడు దొంగిలించాడు. అదర్వైజ్ అందరూ కూడా ఎవరి బిడ్డలు అంటే దేవుని యొక్క బిడ్డలే. ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున ఆయన కలుగు చేసుకున్న బిడ్డలే. కనుక మతాన్ని బట్టి, కులాన్ని బట్టి మనుషులను ఎప్పుడూ కూడా తక్కువగా ఎక్కువగా చూడకూడదు. నీ పొజిషన్ బట్టి, ఉద్యోగమును బట్టి, లేదా నీకున్న ఏ స్థితిని బట్టి కూడా తక్కువగా ఎక్కువగా చూడకూడదు. అందరము దేవుని బిడ్డలమే. సాధ్యమైతే నీ యొక్క ప్రేమ కలిగిన మాట చేత, నీ యొక్క సున్నితమైన ప్రవర్తన చేత అందరూ హృదయాన్ని మనం గెలుచుకోవాలే తప్ప ఎవరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకూడదు. ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు. ప్రియమైన వారలారా, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గొర్రెల కాపర్లు అనబడేటువంటి వారు ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు పరిగణించ మునిపే ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉన్నారు. దేవుని ఏర్పాటులో ఉన్న గొప్ప గొప్ప రాజులు, నాయకులు, ప్రవక్తలు సైతం కూడా గొర్రెల కాపరులుగా ఉన్నవారే. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ గమనించవలసిన సంగతి ఏంటంటే, మరి దేవుడు ఈ గొర్రెల కాపర్లను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. ఐగుప్తు అప్పటికే మరి చాలా వృద్ధి చెందిన దేశం. జ్ఞానపరంగా, లోకపరంగా, ఆర్థిక పరంగా వృద్ధి చెందిన దేశం ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తు దేశంలో ఈ గొర్రెల కాపర్లలో ఒకడైనటువంటి హక్సస్ అనేటువంటి రాజుగారు పరిపాలించాడు. హక్సస్ అనే రాజు గొర్రెల కాపర్ల జనాంగానికి సంబంధించిన ఆయన. ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన రాజులలో ఒక రాజు. ఆయన తదనంతరం అంటే ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన రాజులు, ఐగుప్తు దేశానికి వచ్చిన ఐగుప్తుల యొక్క రాజులు ఈ గొర్రెల కాపర్లు అనబడే గొల్లలని చాలా చులకనగా, నీచంగా తృణీకరించేటువంటి వారి వృత్తిని బట్టి ఆ హక్సస్ అనే రాజు తర్వాత వచ్చిన ఐగుప్తు ప్రజలు ఈ గొర్రెల కాపర్లు చాలా తృణీకరించి అవమానకరంగా చూసేవారు. తక్కువగా చూసేటువంటి వారు, చాలా నీచంగా చూసేటువంటి వారు. వీళ్ళే ఉందలేరు, గేదెలు కాసుకునేవాళ్ళు, గొర్రెలు కాసుకునేవాడు. అప్పుడే కాదండి, ఇప్పుడైనా కూడా గొర్రెలు కాసుకునే వాళ్ళని లేదా పశువులు కాసుకునే వారిని ఎలా చూస్తారు? ఒక విధంగా తక్కువగానే చూస్తారు, తృణీకరించినట్లుగానే చూస్తారు. వాళ్ళదే ఉందలే అన్నట్టుగా హేళనగాను, నిర్లక్ష్యంగాను మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క విధానం అప్పుడు ఐగుప్తుల దగ్గర నుంచే ప్రారంభమైంది.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దీనికి నిదర్శనం ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండంలో 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయము 26వ వచనం. మోషే ఆ అట్లు చేయతగదు. ఆ మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఆ ఐగుప్తీయులకు హేయము. ఆ మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించినట్లా వారు మాకు రాళ్లతో కొట్టి చంపుదురు కదా. చాలు చూడండి, ఇక్కడ మోషే గారు ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు, అయ్యా మేము మా దేవునికి అర్పించే బలి ఐగుప్తీయులకు హేయము, వారికి హేయమనే పని మేము వారి కన్నుల ముందు చేస్తే వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు. కాబట్టి మేము 3 దినములంతా ప్రయాణం చేసి అక్కడ మా దేవునికి బలి అర్పిస్తాం. అంటే ఇశ్రాయేలుల యొక్క బలి, వారు అర్పించే బలి, వారి యొక్క జీవిత విధానము ఐగుప్తులైన వారికి వారు ఇష్టపడరు. అందుచేత మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే మిమ్మల్ని రాళ్ళతో కొడతారు కనుక మేము 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి అక్కడ బలర్పించుకుంటాం మా దేవునికి అని చెప్తారండి. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి, అదేవిధంగా మరి ఐగుప్తుల యొక్క జీవిత విధానానికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి, చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుచేతనే అయ్యా ఇదిగో మా బలి వారికి ఇష్టం ఉండదు అని మోషే గారు ఫరోతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, అందుచేతనే ఎందుకయ్యా అంటే వీరు పశువుల కాపర్లుగా ఉండుట చేత మరి కొద్దిగా తక్కువగా చూడబడుతూ, వీరు చేసే పనులు విధానం వారు ఇష్టపడక తక్కువగా చూస్తూ, తృణీకరంగా చూస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇట్టి ఎన్నిక లేని వారుగా ఉంటున్నారు. పశువుల కాపర్లు అనబడేవారు ఆ దినము నుంచి ఈ దినము వరకు కూడా ఈ లోకములో ఏమి లేని వారుగా ఉన్నారయ్యా అంటే విలువ లేని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? విలువ లేని వారుగా ఉన్నారు, ఎన్నిక లేని వారుగా ఉన్నారు, తృణీకరింపబడుతూ ఉన్నారు. అందుకే నేను ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ఢిల్లీలో చూస్తే పాలు పోసే వాళ్ళు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని వస్తారండి. బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ వేసుకొని వస్తారు. చూసారా మీరంతా? సుమారు ఆ బైక్ విలువ ఎంత ఉంటుంది? మినిమం 2 లక్షలు, 1.5 నుంచి 2 లక్షల మధ్య బుల్లెట్ బైక్ ఉన్నది. మన ఆంధ్ర ప్రాంతంలో పూర్వకాలంలో బుల్లెట్ బైక్ వేసుకొని వచ్చారంటే వాళ్ళ ఊర్లో గొప్పోళ్ళు, జమీందారులు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మరి ఇక్కడ మనకు చూస్తే ఎలాగుంది? ఏదో ఒక చిన్న సైకిల్ మీద కడవలు కట్టుకొచ్చిన పాల బిందెలు కట్టుకొచ్చినట్టుగా ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి ఆ పాల బిందెలు కట్టుకొని పాలు పోయటానికి తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి ఎంతో పశువులు, ఎంతో సంపద కలిగి, ఎంతో మన భాషలో చెప్పండి ఎంతో ఆదాయం కలిగి ఉన్నటువంటి వారు, ఎంతో ఆస్తి కలిగి ఉన్నటువంటి వారే. కానీ వారు ఎంత రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద పాలు పోయటానికి వచ్చినా ఏమంటారు? పొద్దున్నే అరే పాలాయన వచ్చాడు చూడు పొద్దున్నే అంటారా? అనరండి. మానవుని యొక్క సహజంగా అరే పొద్దున్నే పాలాయన వచ్చాడు చూడండి అంటారు కొంతమంది, లేదు పాలోడు వచ్చాడు చూడండి కొంతమంది అంటుంటారు. అంటే వారు ఎంత బైక్ మీద, ఎంత ఖరీదైన స్థితిలో వచ్చినా, ఎంత సంపద కలిగి ఉన్నా, ఎంత ఆదాయం కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి ఇచ్చే గౌరవం ఎలాగుంటుంది? పాలోడు వచ్చాడు చూడండి అంటారు, లేదా పాలాయన వచ్చాడు చూడండి అంటారు. పలానా ఆయన గారు వచ్చారు చూడండి అంటారా? ఏమన్నా అంటారా? పలానా ఆయన గారు వచ్చారు చూడండి అంటే ఓ పేరు పెట్టుకో, మళ్ళీ వద్దులేండి, ఎవరి పేరు ఎందుకు వద్దులేండి. పలానా ఆయన గారు వచ్చారు చూడండి అని గౌరవంగా మాట్లాడతారంటే లేదు. పాలోడు వచ్చాడు చూడండి, పాలాయన వచ్చాడు చూడండి. ఇక పాలాయనకి ఇచ్చే గౌరవం అంటే పాలాయన అంటే గౌరవం, పాలాయన వచ్చాడు చూడండి అంటే అది ఆయనకి ఇచ్చే గౌరవం, అంతమట్టుకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అప్పటికి ఇప్పటికీ లోకరీత్యా
ఎంత స్థితిగతులు కలిగిన వారైనా వారి వృత్తిని బట్టి తక్కువ వారిగా చూడబడుతున్నారు, తృణీకరింపబడుతున్నారు. అయితే యేసుక్రీస్తు జన్మ కాలంలో కూడా ఈ తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ యొక్క ఇంకొకటి ఏంటంటే, ఈ గొర్రెల కాపరుల యొక్క పరిస్థితి, వారికి ఊరికి దూరంగా ఉంటారు, వారి మందలను కాచుకుంటూ దూరంగా ఉంటూ రాత్రి కాలంలో అక్కడ దొడ్లు ఏర్పాటు చేసుకొని వాటిని కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఈ గొర్రెల కాపరులు మంచి నేర్పరితనం కలిగిన వారండి. మంచి నేర్పరితనం అంటే ఎలా వాటిని మేపాలి, ఎప్పుడు వాటిని మేతకి తీసుకెళ్ళాలి, ఎక్కడ నీళ్లు తీసుకెళ్ళాలి, ఎలా వాటిని కాపాడుకోవాలి, ఈ యొక్క పులుల నుంచి, సింహాల నుంచి, ఆ ఎలుకబంట్ల నుంచి వాటిని ఎలా కాపాడుకోవాలి, ఆ నేర్పరితనం వారికి బాగా తెలుసు, ఆ మెళకువలు వారికి బాగా తెలుసు. అంతేకాకుండా ఆ గొర్రె పిల్లలని వారి కడుపును పుట్టిన బిడ్డల్లాగా ప్రేమిస్తారండి. పశువుల కాపర్లు వారి పశువులను చాలా చక్కగా ప్రేమిస్తారు, వారి బిడ్డలు ప్రేమించినట్టుగా. అందుచేత ఏదైనా ఒక గొర్రెకు కానీ కాలుకి దెబ్బ తగిలి అనారోగ్యంగా ఉంటే అవసరమైతే ఆ పశువుల కాపరు ఏం చేస్తాడు, దాన్ని భుజాన్ని తీసుకొని వెళతాడండి. మన బిడ్డలకు అనారోగ్యంగా ఉంటే మనం ఎత్తుకొని ఎలాగైతే తీసుకెళ్తామో, ఆ చిన్న గొర్రె పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ కాపరి వాటిని తన భుజాన్ని తీసుకొని వెళతాడు. ఇంతగా తన మందలను వారు ప్రేమిస్తూ ఉంటారు. అంత ప్రేమ, అంత నేర్పరితనం, వాటిని ఎలా నడిపించాలో ఇవన్నీ కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇంత నేర్పరితనము కలిగినటువంటి ఈ యొక్క గొర్రెల కాపర్లు ఎంత నేర్పరితనం ఉన్నా, ఎంత మెళకువలు ఉన్నా, వాటిని ఎంత ప్రేమించేవారిగా ఉన్నప్పటికీ కూడా తోటి మానవుల ఎదుట, ఇతరుల ఎదుట చూస్తే వారు విలువ లేని వారుగా ఉంటున్నారు, గౌరవము లేని వారుగా ఉంటున్నారు, ఎన్నిక లేని వారుగా ఉంటున్నారు. గమనించండి, దేవుడు ఈ లోకంలో ఎన్నిక లేని వారుగా ఎవరైతే చూడబడుతున్నాడో వారిని దేవుడు ఎన్నుకొని ఘనపరచువాడండి. అందుకని పౌలు గారు రాస్తున్న మనం చదువుకున్నాం కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 29వ వచనం, కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనములో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? ఏ శరీరియు ఇక్కడ చూడండి, వృత్తి చెప్పట్లా, లేదా వారి యొక్క హోదా చెప్పట్లా, వారి కమ్యూనిటీ గురించి చెప్పట్లా. ఏ శరీరం అంటే ఏ మానవుడు కూడా దేవుని దగ్గర ఏం చేయకూడదట, ఏం చేయడానికి లేదు, అతిశయించడానికి లేదు, నేను ఇది అని చెప్పుకోవడానికి లేదు. ఎవరు అతిశయించడానికి లేకుండా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట చూడండి 29. ఇప్పుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవారో. మనుషుల చేత తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇది ఎంత ఘనమైన స్థితి. మనుషులు వాళ్ళదేముందలే, కొంతమంది బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, నా జ్ఞానంతో పోలితే వాళ్ళెంత, నా ఆలోచనతో పోలితే వాళ్ళెంత, నేను చెప్పానంటే జరగాల్సిందే. కొంతమంది వారి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తుంటారు. నాకు తెలిసినంత వాళ్ళకేం తెలుసు, నేను చెప్తున్నా చెయ్యి, ఇంకొకళ్ళు అడిగేది ఏంటి, నేను చెప్తున్నాగా నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా. ఏంటంటే వారి జ్ఞానాన్ని బట్టి వారికి అతిశయం. అంటే జ్ఞానం కలిగి ఉండొచ్చండి, కానీ అహంకారం ఉండకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరైనా సరే మనమైనా జ్ఞానం కలిగిన వారమై ఉండాలి, కానీ అతిశయం, అహంకారం ఉండకూడదు. నాకే అన్నీ తెలుసు అనే ఆలోచన ఉండకూడదు.
నిజమైన జ్ఞానవంతుడి లక్షణం ఏంటో తెలుసండి? నిజమైన జ్ఞానవంతుడి యొక్క లక్షణం, అన్నీ తెలుసున్నా ఏమీ తెలియనట్టుంటారు, అణుకోగలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారండి. ఇంకొకటి ఏంటంటే, జ్ఞానవంతుల యొక్క గుర్తింపు అన్నీ తెలిసిన వారుగా అన్నీ తెలిసి ఉంటారు, తక్కువగా మాట్లాడతారండి. జ్ఞానవంతులు అన్నీ తెలిసి తక్కువగా మాట్లాడతారు. ఇది జ్ఞానవంతుల లక్షణం. జ్ఞానవంతుల లక్షణం. జ్ఞానవంతుడికి లక్షణంలో మరొక లక్షణం ఏంటంటే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడతారండి. ఇది జ్ఞానవంతుల లక్షణం. క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడతారు జ్ఞానవంతులు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? నాకు అన్నీ తెలుసు కదా అని లొడలొడ మాట్లాడుతుంటారు. ఇది జ్ఞానం లేనోళ్ళు. నాకే అన్నీ తెలుసు అని లొడలొడ మాట్లాడేస్తూ ఉంటారు. వినేవాళ్ళు ఎవరు? వీళ్ళు అలాగే మాట్లాడతారు, వీళ్ళకి ఏం తెలుసు అనుకుంటారు. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, నేర్చుకోవడానికి ఇష్టపడరు. వీరు కూడా ఏంటంటే జ్ఞానహీనులు, జ్ఞానము లేనివారు. అందుకే ఇప్పుడు మనస్థితి ఎలాగుంటుంది అనేది గమనించుకోవాలి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి, క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. అన్నీ తెలిసినప్పటికీ ఏమీ తెలియదన్నట్టు నేర్చుకోవాలి. తక్కువగా మాట్లాడాలి. అప్పుడే మన జ్ఞానమును బట్టి మనం గౌరవించబడతాం. అయితే అందుకే జ్ఞానం కలిగి ఉండాలి, కానీ ఏముండకూడదు? అహంకారం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి. సరే, అయితే జ్ఞానమును బట్టి అతిశయించే వారిని సిగ్గుపరచడానికి లోకములో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నారట. వెర్రివారు ఎవరయ్యా అంటే, దేవుడు తృణీకరించేవాడు కాదు. దేవుడు ఎవరిని వెర్రివారిగా చూడండి, ప్రభు ఎవరిని వెర్రివారిగా చూడు. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే, ఎవరిని వెర్రివారిగా చూడడం. మానవులు చూస్తూ ఉంటారు, ఆడికేం తెలుసులే, ఆమెకేం తెలుసులే అని మానవులు అంటుంటారు. ఈ మానవులు ఎవరినైతే వెర్రివారిగా చూస్తున్నారో, ఓకే నీ దృష్టిలో వారు వెర్రివారా, ఆ వెర్రివారే నాకు కావాలని దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడు ఆయన. అలాగే నేను బలవంతుడిని అనుకున్నటువంటి వారిని ఆయన ఎన్నుకోలేదు. కానీ ఇదిగో పలానా వాళ్ళు బలహీనులని అంటే ఆ బలహీనులనే దేవుడు కోరుకున్నాడు. మేము ఎన్నిక కలిగిన వాళ్ళమండి, మేము గొప్పవాళ్ళమండి, మేము గొప్ప స్థితి కలిగిన వాళ్ళం అంటే అయితే నువ్వు గొప్పోడు కదయ్యా, నాకు అవసరం లేదు. నాకు నీచులు, అల్పులు, ఎన్నిక లేని వారు నాకు కావాలి. ఈ మానవుడు ఎవరినైతే తృణీకరిస్తున్నాడో వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ గొర్రెల కాపరులు కూడా లోక జ్ఞానము తెలియని వారు, కుయుక్తులు తెలియని వారు, మోసం చేయటం తెలియని వారు, కుయుక్తులు తెలియని వారు, లోక జ్ఞానం లేనివారు. ఎందుకంటే వీరు వారి మందలు తోలుకొని వెళ్ళి దూరంగా పొలాల్లో ఎక్కడో ఉంటారు కాబట్టి లోకంలో జరిగేవన్నీ వారికి తెలియవు. ఈ మోసాలు, గందరగోళాలు వారికి తెలియవు. అంటే ఉదాహరణకి ఇప్పుడు సిటీలో ఉన్నోళ్ళు అనుకోండి, లీటర్ పాలల్లో 1/2 లీటర్ నీళ్లు కలుపుతారు. సిటీలో ఉన్నవారు జ్ఞానం కలిగిన వాళ్ళు. అదే బాగా పల్లెటూరులో ఎక్కడో ఉన్నోళ్ళు అనుకోండి, ఏం చేస్తారు? కొంతమంది అయితే లీటర్ పాలు అలాగే అమ్మేస్తారు, కొంతమంది ఏదో కొంచెం వాటర్ కలుపుతారు. అంటే ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ వాటర్ కలిపి అమ్మేస్తా ఉంటారు. సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని ఏమంటారు? మీకు ఏమైనా పిచ్చా, అసలు జ్ఞానం ఉందా? ఏంది 100 గ్రాముల నీళ్లు కలిపితే నువ్వు ఎప్పటికీ సంపాదించుకుంటావు అని చెప్పి లీటర్ పాలలో 1/2 లీటర్ నీళ్లు కలిపి 1.5 లీటర్ అమ్మేస్తారు. అంటే ఇప్పుడు ప్రజల మధ్య లోకంలో ఉన్న లోక జ్ఞానం కలిగిన వాళ్ళు
ఏం చేస్తున్నారు అంటే అందరినీ పాడు చేస్తుంటారు. సరే, అంటే నా బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు మందలను బట్టి పొలాల్లో ఎక్కడో ఉండే లోక జ్ఞానము, కుయుక్తులు, మోసములు తెలియనటువంటి ఆ స్థితిలో వారు ఉన్నారు. అందుకని వారి హృదయము యథార్థతతో ఉన్నది. వారి ఆలోచనలు నీతి కలిగిన ఆలోచనలతో ఉన్నారు. కపటం తెలియని వారుగా ఉన్నారు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ వార్త ఎవరికి తెలియబడిందయ్యా అంటే యథార్థ హృదయం కలిగిన వారికి, లోక జ్ఞానము లేని వారికి, మోసములు చేయడం తెలియని వారికి, కుయుక్తులు తెలియని వారికి దేవుని యొక్క జన్మ వార్త ప్రచురింపబడింది లేదా ప్రకటింపబడింది. జ్ఞానం ఉండాలి. ఈ లోక జ్ఞానం, కుయుక్తులతో కూడిన జ్ఞానము ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అందుకే ఇందా మనం చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో ఆయన ఆకాశం అందున్నాడు, నరులను ఆయన దృష్టించుచున్నాడు. నువ్వు ఏ హృదయముతో ఉన్నావు? నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావు? ఎట్టి మనస్సుతో ఉన్నావు? ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఇట్టి గొర్రెల కాపర్లను ఆయన ఎన్నుకున్నారు. ఎందుకంటే ఒక్క మాటలో చెప్తాను, ఈ లోకంలో అనాది నుంచి కూడా తృణీకరింపబడుతున్నవారు, ఈ లోకముతో, ఈ లోకస్తులైన మానవుల చేత తృణీకరింపబడుతున్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వెర్రి వారిని ఎన్నుకున్నాడు. ఉదాహరణకి ఇంకా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, దావీదు గారు ఎంత గొప్ప రాజు మనందరికీ తెలుసు. అయితే సమూయేలు అనే దేవుని ప్రవక్త ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి దావీదు గారి ఇంటికి వెళ్ళారండి. తైలపు కొమ్ములో తైలమును తీసుకొని, అభిషేకం కొరకైన తైలం తీసుకొని ఈ సమూయేలైన ప్రవక్త దావీదు గారి ఇంటికి వెళ్ళాడు. దావీదు గారి యొక్క తండ్రి పేరు యెషయా. ఈ యెషయా గారు పెద్ద కొడుకులందరూ ఇంట్లో ఉన్నారు. చిన్నవాడైన దావీదు గారు మాత్రం పొలంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. పలానా ప్రవక్త వచ్చాడు, పలానా దైవజనుడి ఇంటికి వచ్చాడు, బిడ్డలందరినీ పిలిచి ప్రార్థన చేపిద్దామని ఏ తల్లిదండ్రులకైనా ఉండదా? తప్పకుండా ఉంటుంది. అయితే ఈ దైవజనుడి ఇంటికి వచ్చినప్పుడు యెషయా గారు తన పెద్ద కుమారులందరినీ పిలిచాడు. ఈయన ఎందుకు వచ్చాడు? ఈ దైవజనుడు సమూయేలు గారు ఎందుకు వచ్చాడు? దేవుని జనాంగం మీద రాజుగా ఉండునట్లు అభిషేకించడానికి వస్తే, ఈయన అందరి కుమారులు పిలవకుండా చిన్నవాడిది ఏముందలే అని నిర్లక్ష్యంగా ఆలోచన చేసి, ఆడిదేముందలే చిన్నోడు, ఆయనదేముందలే చిన్నోడు, ఆడేదో పొలంలో కూర్చొని ఆ గొర్రెలు కాసుకోవటం, ఏదో పాటలు పాడుకుంటా, ఏదో వాడు పిచ్చి కూని ఆడు ఏదో చేసుకుంటున్నాడులే అన్నట్టుగా దావీదు గారిని చులకనగా ఆలోచన చేసి ఆయన పిలవను కూడా పిలవలేదండి. ఒక విధంగా చెప్పండి, ఇది తండ్రి దావీదు గారిని తృణీకరించడమా కాదా? ఎంతైనా సరే, చిన్నోడైనా పెద్దోడైనా, ఇదిగో దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేయించుకుందాం, దీవెన తీసుకోవాలి అని అందరిని ఏం చేయాలి? పిలవాలి, అందరినీ తీసుకురావాలి దైవజనుడి దగ్గరకి. అయితే సమూయేలు గారు అడిగిన దాకా యెషయా గారు బయటపడలేదండి. నీ కుమారులు వీళ్ళేనా? ఎందుకంటే ఈ యెషయా ఒక్కొక్క కుమారుని తీసుకొని వస్తున్నప్పుడు దేవాది దేవుడు ఏమంటున్నాడు? ఇతను కాదు, నేను ఎన్నుకున్నవాడు ఇతను కాదు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతను కాదు అని అందరి గురించి చెప్పారు. అప్పుడు దైవజనుడైన సమూయేలు అంటున్నాడు, అయ్యా నీ కుమారులు వీళ్ళేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని దైవజనుడు అడిగినాక అప్పుడు చెప్పాడు, కడసారి వాడు ఉన్నాడండి. ఇందా మనం చదువుకున్నాం కదా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 11వ వచనంలో, చిన్నవాడున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు.
ఇది అంటే యెషయా గారు కూడా గొప్ప భక్తుడే, ఆయన నేను తక్కువ చేయట్లేదు సుమా. అయితే ఆ ఏముందిలే, చిన్నోడే కదా, గొర్రెలు కాసుకుంటున్నాడు కదా. ఒక విధంగా తండ్రి ఏం చేశాడు ఆ టైంలో, అతన్ని ఏం చేశాడు, ఆయన లెక్కలో చేర్చలా. ఒక విధంగా చెప్పాలంటే ఏముందిలే చిన్నోడు కదా, ఏముందిలే గొర్రెలు కాసుకునేవాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా తృణీకరించబడిన దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు దేవుని ద్వారా. కాబట్టి గమనించండి, ఈ రోజున లోకములో తృణీకరింపబడుతున్న వారంగా మనం ఉండొచ్చు. మన ఇంట్లో కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు, మన బంధువుల దగ్గర కావచ్చు, మన స్నేహితుల దగ్గర కావచ్చు, మన ఇరుగు పొరుగు వారి దగ్గర కావచ్చు. మనం తృణీకరింపబడే వారంగా ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు, మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజున మనం తృణీకరింపబడుతున్నామా, హేళన చేయబడుతున్నామా, అవమానించబడుతున్నామా, అనేకుల చేత అవమానించబడుతున్నామా? అయితే నువ్వు అవమానించబడినా, హేళన పొందినా, తృణీకరింపబడుతున్నా దేవుని ఎదుట నువ్వు యథార్థంగా ఉండగలిగితే, మనుషుల చేత తృణీకరింపబడుతున్నా దేవుని ఎదుట ఆయన సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండగలిగితే, నీతి కలిగి నడుచుకోగలిగితే, పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, నీ భక్తిని కాపాడుకోగలిగితే, నీ విశ్వాసమును కాపాడుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకరింపబడుతున్న వారలారా, ఒకానొక రోజు దేవుని చేత, దేవుని కొరకు ఎన్నుకోబడతామండి. ఒకానొక రోజు దేవుని చేత, దేవుని కొరకు ఎన్నుకోబడతాం. హేబేలు గొర్రెల కాపరి యథార్థతతో ఆయన దేవుని సన్నిధికి అర్పణ తెచ్చాడు. తన అన్నైన కయ్యను యథార్థంగా అర్పణ తీసుకొని రాలా. అందుకే కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించేసరికి కయ్యను గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? కోపం వచ్చాడు అక్కడ తాగాడా? ఏం చేశాడు? తమ్ముడైన హేబేలుని చంపేశాడు. ఏమన్నా తల్లిదండ్రులు చూడకపోవచ్చు, దేవుడు చూడ్డా, ప్రభు చూడ్డా? ఆయనకు మరుగైనది ఏమున్నది? ఆయనకు మరుగైనది ఏమీ లేదు. హేబేలు గారి యొక్క రక్తము నేలలో, భూమిలోంచి మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర ప్రభు విని కయ్యను గారికి దేవుడు తీర్పు తీర్చాడండి. గనుక క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మ కాలములో ఉన్నవారులారా, దేవుడు ఎన్నిక లేనటువంటి గొర్రెల కాపరులను ఆయన ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే వారిలో ఉన్న నిష్కలంకమైన స్థితి, కపటము తెలియని స్థితి, మోసములు తెలియని స్థితి, లోక జ్ఞానము తెలియని స్థితి, యథార్థతతో నడిచే వారి యొక్క యథార్థ హృదయము కలిగిన వారి స్థితిని ఆయన చూశాడు. ఈ లోకంలో యథార్థంగా ఒక సామెత ఉండదు, యథార్థవాది లోక విరోధి అంటారండి. అంతేనండి, యథార్థవాది లోక విరోధి. యథార్థంగా ఉండేవాళ్ళని చూసి అయ్యో ఎట్టయితే మీరు బతకలేరండి, ఇప్పుడున్న కాలంలో ఇలాగుంటే మీరు బతకలేరండి అంటారు. అయితే కుయుక్తులతోనూ, లోకాలోచనలతో, లోక మాటలతో, లోక సంబంధమైన మోసములతో, అవసరానికి అనుగుణంగా మాట్లాడేటువంటి స్థితిని ఇప్పుడు జ్ఞానం కలిగిన వారుగా చూస్తున్నారండి. ఇట్టి లోక జ్ఞానం కలిగి కుయుక్తులు కలిగిన వారిని, అలాగే ఏ మనిషి దగ్గర ఎలా మాట్లాడాలో ఈ యొక్క అతి తెలివితేటలు కలిగిన వారిని దేవుడు ఎన్నుకోడు కదా, ఆయన తృణీకరించి పక్కకు నెట్టేస్తాడు. నిజమే, యథార్థవాది లోక విరోధి, కానీ దేవునికి స్నేహితుడు. యథార్థవాది ఈ లోకానికి విరోధి కావచ్చు, కానీ దేవునికి స్నేహితుడు. అందుకే లోకానికి విరోధులమైన పర్ల, లోకం చేత తృణీకరింపబడిన పర్ల, లోకము చేత హేళన చేయబడిన పర్ల
తృణీకరింపబడుతూ హేళన చేయబడుతున్న మనం నీ నీతిని, నీ యథార్థతను కాపాడుకున్నట్లయితే దేవుని చేత ఎన్నుకోబడతావు. ఈ గొర్రెల కాపర్లు మానవుల చేత, అప్పుడున్న వారి మానవుల చేత తృణీకరింపబడ్డారు. కానీ దేవుని చేత ఎన్నుకోబడి దేవుని అంతరంగములో స్థానం కలిగి ఉండట చేత దేవాది దేవుడు తన దూత ద్వారా వర్తమానం పంపించాడు. తన దూత ద్వారా వర్తమానం పంపించాడు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళకి? మనుషుల ద్వారానా? నిజంగా చెప్పాలంటే మనుషుల ద్వారానైతే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సే లేదు. మనుషుల ద్వారానైతే యేసు క్రీస్తు జన్మ వార్త గొర్రెల కాపర్ల యొద్దకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సే లేదు. గనుక వారి యథార్థతను బట్టి, వారి నీతిని బట్టి, వారి నిష్కల్మషమైన హృదయ స్థితిని బట్టి దేవుడే వారికి తన దూత ద్వారా ఆయన జన్మ వార్తను తెలియచేశాడు. అందుకే ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే జనములు మనలను తృణీకరించినప్పుడు, జనములు మనల్ని హేళన చేసినప్పుడు, జనులను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మనం చాలా బాధపడుతుంటాం. అయ్యో పలానా వారు నన్ను చాలా తక్కువగా చూశారే, చాలా తృణీకరించారే, చాలా హేళన చేశారే అని బాధపడుతుంటాం. బాధపడాల్సిన అవసరం లేదండి. నీ ఆ స్థితిలోనే నువ్వు యథార్థంగా ఉండగలిగితే, ఆ సన్నిధిలోనే మనం దేవుని సన్నిధానములో యథార్థంగా నీతిగా మనం కాపాడుకోగలిగితే, పరిశుద్ధతను మనం కాపాడుకోగలిగితే ఒకానొక రోజు ఎవరైతే మనల్ని తృణీకరించి హేళన చేశారో వారందరికంటే ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మనలను నడిపిస్తారు. హేబేలును ప్రభు దీవించలేదా? ఆయన చనిపోయినా ఆయన ప్రార్థన ఆలకించాడు. మోషే గారిని దీవించలేదా? గొప్ప నాయకుడు చేశాడు. గొర్రెల కాపరిగా ఉన్న మోషేని గొప్ప తన దేవుని ప్రజలకు నాయకుడిగా చేశాడు. దావీదు గారు ఏమున్నది లేని తండ్రి చేత తృణీకరింపబడినప్పటికీ కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన వాడై దేవుని ప్రజలకు నాయకుడయ్యా. ఆ దావీదు గారి వంశంలోనికే యేసుక్రీస్తు జన్మించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎన్నిక లేని వారమైనప్పటికీ పర్వాలేదు, తృణీకరింపబడినా పర్వాలేదు, హేళన చేయబడినా పర్వాలేదు, నీ దేవునిలో నీవు యథార్థంగా ఉండగలిగితే, వాక్యానుసారమైన జీవితంలో మనం యథార్థంగా ఉండగలిగితే, దైవ చిత్తానుసారముగా నీ జీవితాన్ని కొనసాగించగలిగితే, హృదయపూర్వకమైన దేవుని భయభక్తులు కలిగి మీ జీవితాన్ని కొనసాగించగలిగితే, ఇంకొక మాటలో చెప్పాలంటే మన జ్ఞానానికి అర్థమయ్యే విధంగా, నీ జ్ఞానానికి తెలిసిన ఏ తప్పు, ఏ పాపం, ఏ పొరపాటు మనం చేయకుండా ఉండే చాలండి. మన జ్ఞానానికి, మన మనస్సాక్షి తెలిసినంత వరకు ఏ తప్పు, ఏ పాపం, ఏ పొరపాటు, ఎవరికి ఏ విధంగా అన్యాయం మనం చేయకుండా ఉంటే చాలు. దాని ద్వారానే దీవించబడతాం, దాని ద్వారానే దేవుని చేత ఎన్నుకోబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీరికి ఎంత గొప్ప బహుమానమో చూడండి, ఎంత గొప్ప బహుమానమో చూడండి. ఏంటి ఆ బహుమానం అయ్యా అంటే, లోకరక్షకుని యొక్క వార్త, ఆయన జన్మ వార్త దేవదూత ద్వారా వీరు అందుకున్నారు. ఇది ఒక ఆశీర్వాదం. ఇది ఒక జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క దూత ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మ వార్త అందుకున్నారు. ఇది వారికి ఒక ఆశీర్వాదం. రెండవది ఏంటంటే, ఆ దూత వచ్చినప్పుడు వారి చుట్టూ మహిమ ప్రకాశించినది. అవునా కాదండి? దేవదూత దగ్గరకు వచ్చినప్పుడు వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించినది. మానవులైన వీరు, ఈ లోక మానవుల చేత తృణీకరింపబడే వారు దేవుని యొక్క మహిమ ఎలాగుంటుందో వారు రుచి చూచారు వారి కంటితో. దేవుని యొక్క మహిమ ఎలాగుంటుందో వారు చూచారు వారి కంటితో. ఇది ఒక ఆశీర్వాదం. రెండోది ఏంటంటే వారు వెంటనే వెళ్ళి ఎవరిని చూశారు? మరియమ్మ గారిని చూశారు, యోసేపు గారిని చూశారు. అంతకంటే గొప్పగా శిశువుగా వచ్చిన లోకరక్షకుని చూశారండి. శిశువుగా వచ్చిన ఎవరిని చూశారు? అందరూ చెప్పండి. లోకరక్షకుని చూశారు. ఇది ఎంత గొప్ప ఘనత!
ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప మహిమ భాగ్యం ఇది. ఎంత గొప్ప మహిమ భాగ్యం దేవుడు వారికి ఇచ్చారు. అంతేగాక ఇవన్నీ ఇదొక ఆశీర్వాదం అయితే, ఇంకొకటి ఏంటంటే వారు దేవుని యొక్క అంతరంగంలో, దేవుని యొక్క తలంపులలో వారు ఉన్నారండి. ఇది ఇంకా అసలు ఈ మూడింటికంటే ముందు చెప్పాలి ఈ మాట. దేవుని తలంపుల్లో వారు ఉన్నారు. ఎందుకంటే మనం ఒక పని చేయబోయే ముందు దాన్ని మన మైండ్లో ఏం చేసుకుంటాం, ఆలోచించుకుంటామా లేదా? ఏమండి, ఆలోచించుకుంటాం లేదా ఒక పని చేయబోయే ముందు? అలాగే ఈ పనంతా చేయబోయే ముందు ఈ గొర్రెల కాపర్లు దేవుని తలంపుల్లో ఉన్నారు. అది ఒక ఆశీర్వాదం వారికి. దేవుని తలంపులో వీరు ఉన్నారు కనుక ఇదిగో వీరికి నా జన్మ వార్తను పంపాలని గబ్రియేలు దేవదూతకి ప్రభు ఆజ్ఞాపించారు. ఇదిగో నా బిడ్డలు గొర్రెల కాపర్లు ఉన్నారు, వారి యొద్దకు వెళ్ళి నా జన్మ వార్తను ప్రకటించండి. అంటే వీరు దేవుని యొక్క అంతరంగంలో ఉన్నారు, దేవుని యొక్క తలంపులలో వారు ఉన్నారు. తర్వాత దేవదూత ద్వారా వారు ఆయన జన్మ వార్తను వింటున్నారు. దేవదూత ద్వారా ఆ మహిమను వారు చూస్తున్నారు. ఇప్పుడు వారు వచ్చి మరియమ్మ గారిని, యోసేపు గారిని కాక లోకరక్షకుడని యేసు క్రీస్తు ప్రభువును వారు చూస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవునిలో ఉన్నవారు మీ స్థితిని బట్టి భయపడాల్సిన అవసరం లేదండి. ఎన్నిక లేని స్థితిలో ఉన్నామా, తక్కువ స్థితిలో ఉన్నామా, అందరి చేత తృణీకరింపబడుతున్నామా, ఎన్నిక లేని వారుగా ఉన్నామా, జ్ఞానం లేని వారుగా ఉన్నామా, ఆస్తి లేని వారుగా ఉన్నామా, ఉద్యోగం లేని వారంగా ఉన్నామా, ఇబ్బందులు పడే వారంగా ఉన్నామా, ఏం పర్లేదు. నీ భక్తిలో నువ్వు యథార్థంగా ఉండు, వీటన్నిటిలోంచి దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. హల్లెలూయా. వీటన్నిటిలోంచి ఉన్నతమైన స్థితికి దేవుడే పనిగట్టుకొని ఎన్నుకొని నడిపిస్తాడు. దేవుడే పనిగట్టుకొని ఎన్నుకొని ఆయనే మనల్ని దీవిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులు తృణీకరించవచ్చు, కానీ ప్రభు తృణీకరించేవాడు కాదు. అందుకే యేసు యొక్క జన్మ చరిత్రలో ఈ గొర్రెల కాపర్లు ఎన్నుకొనబడ్డారు. మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము గొప్పవారు, మేము దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళం అనుకున్న వీళ్ళందరినీ ప్రక్కన పెట్టేశారు ప్రభు. ఈ గొర్రెల కాపర్లను ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ లోకం మనల్ని తక్కువగా చూస్తుందా, లేదా దేవుని బిడ్డలని పడే వారిని తక్కువగా చూస్తుందా? భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చేత ఎన్నుకోబడ్డాం. అందుకని జనకు నీష్టా జనమోవచ్చు, ఏకా జనకు నీష్టా జనమోవచ్చు, తనకు ఇష్టముగాని జనము ఈ గొర్రెల కాపర్లు అనబడేవారు దైవజన్ రాసిన ఈ పాట, జనకుని ఇష్ట జనము వచ్చు. జనకుడు అంటే తండ్రి, జన్మనిచ్చిన వాడు. సర్వమానవాడికి జన్మనిచ్చిన వాడు జనకుడు ఎవరయ్యా అంటే తండ్రి. అయినా ఆయన ఇష్టంలో ఎవరైతే ఉంటారో వారే ఆయన దగ్గరకు వస్తారండి. ఈ లోకంలో గొప్పవారైనంత మాత్రాన ఆయన ఆకర్షించడు. ఆయన ఇష్టంలో ఎవరైతే, ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మనకి ఇష్టమైన వారే మన ఇంట్లోకి వస్తారు. మన ఇష్టం లేని వాళ్ళు మన ఇంట్లో రాగలరా? రాలేరు. అలాగే నువ్వు దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా ఎవరు దేవుని ఇష్టంలో ఉంటారో వారే దేవుని సన్నిధిలో ఉంటారు, వారే దేవుని పనిలో ఉంటారు, వారే దేవుని మార్గంలో ఉంటారు. కనుక ఈ రోజున లోకంలో పాపంలో ఉండాల్సినటువంటి అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, తన ఇష్టమును బట్టి ఆయన ఒక్కొక్కరిని అందరినీ కూడా ఆయన చేర్చుకుంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నామంటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే కారణం ఏంటంటే మన భక్తిని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు, ఆయన ఇష్టాన్ని బట్టి మనం ఆయన యొక్క నామములో ఉన్నాం. ఆయన ఇష్టమును బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. అలాగే ఆయన ఇష్టమును బట్టి ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. దేవా, అయోగ్యులం అల్పులమైన మమ్ములను నీవు ఇష్టపడి మమ్మల్ని చేర్చుకొని లోకము నుంచి, పాపము నుంచి నీలోనికి
క్రీస్తు అనబడే నీ కుమారులోనికి మమ్మల్ని చేర్చుకున్నందుకు స్తోత్రములు నాయన. అంతేగాక ఇదిగో లోకములోంచి నీ నామములు నీ సన్నిధిలోనికి పిలుచుకున్న మమ్ములను నీ ఏర్పాటులోనికి చేర్చుకున్న ప్రభువా నీకు స్తోత్రములు అని దేవునిని మనము స్తుతించే వారముగా ఉండాలి. మన ఇష్టమును బట్టి కాదు, ఆయన ఇష్టమును బట్టి మనము దేవునిలో ఉన్నాము. అర్థమైందండి? ఆయన ఇష్టంలో మనం ఉన్నాం, ఆయన ఇష్టంలో మనం ఉన్నాం కనుక అందుకే ప్రభు మనల్ని ఎన్నుకొని ఆయన పిలుచుకొని ఆయన కృపలో మనల్ని నడిపిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒక్క మారు ఆలోచించండి. ఎన్నికలేని గొర్రెల కాపరులు ఎలాగున దేవుని చేత ఎన్నుకొనబడి ఆయన జన్మ వార్తను అందుకున్న వెంటనే మరలానే జ్ఞాపకం చేస్తున్నాను, దైవికమైన విషయములలో వెంటనే జరగాలండి. మన పనులన్నీ, కుటుంబ పనులు, ఉద్యోగ పనులు, లేదా చదువులు, లేదా బయట పనులు, బజారు పనులు, బంధువులు, స్నేహితులు, ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఎప్పుడో తీరిక చేసుకొని మనం దేవుని చిత్తం దగ్గరకు వస్తే నీ అవకాశం ఇంకొకరికి వెళ్ళిపోద్ది, నీ పని ఇంకొకరికి వెళ్ళిపోద్ది, నీ దీవెన ఇంకొకరికి వెళ్ళిపోద్ది, నీ ఆశీర్వాదం ఇంకొకరికి వెళ్ళిపోద్ది. అందుకని వీరు వెంటనే వచ్చారండి ప్రభు దగ్గరికి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో ఉన్న శిశువును చూచి వారు ఆరాధించి ఆనందించారు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, దైవికమైన విషయములలో అంత త్వరితముగాను చురుకుగాను వెంటనే ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులున్నా ప్రభువునందు విశ్వాసం ఉంచి వాటన్నిటిని ప్రక్కకు నెట్టి క్రీస్తు కొరకు వెంటనే మనము ఆయన యొక్క సన్నిధి విషయంలో కానీ, ఆయన పరిచయ విషయంలో కానీ, ఆయన కొరకు జీవించే విషయంలో, ఆయన కొరకు వాడబడే విషయంలో ఈ వెంటనే అనే స్థితిలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ గొర్రెల కాపర్లకు తగిన భాగ్యము, వారికి దొరికిన భాగ్యము, వారికి దొరికిన దీవెన, వారికి దొరికిన అంతస్తు, వారికి దొరికిన మహిమ, వారికి దొరికిన దైవ దర్శనం త్రిత్వదేవుడు మనకు అనుగ్రహించి ఆయన మహిమ రాకడకు మనలను ఆయత్తపరుచుకొనగలరు. దేవుడి ఈ మాటలను దీవించి మీ వెనుకడిలో నూరంతలుగా ఫలింపచేయను గాక. ఆమేన్. బులో యేసు మహారాజుకి, బులో క్రీస్తు మహారాజుకి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా నీకు వందనములు నాయన. ఇదిగో ఈ లోకంలో ఎన్నిక లేని వారుగాను, తృణీకరింపబడిన వారుగాను, విలువ లేని వారుగాను, జ్ఞానము లేని వారుగాను ఉన్నటువంటి ఆ గొర్రెల కాపర్లను మీరు ఎలాగున ఎన్నుకొని వారి ప్రార్థన ఆలకించి అయ్యా వారి నాయకులుగాను, ప్రవక్తలుగాను, రాజులుగాను చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు. ఆ ఎన్నిక లేని వారికి నీవు ఎన్నుకొని నీ జన్మ వార్తను నీ దేవదూత ద్వారా వారికి ప్రకటించి వారిని ఘనపరిచిన మా తండ్రి స్తోత్రములు నాయన. ఈ లోకములో ఎన్నిక లేని వారికి నీ జన్మ వార్త అందినది నాయన. నీ మహిమను చూచారు, నీ దూతను చూచారు, నీ తల్లిదండ్రులను చూచారు. ఎంత గొప్ప ధన్యత నాయన. ఇదిగో ఈ లోకానికి దూరంగా ఉన్నట్లయితే, ఈ లోక జీవితానికి అయ్యా కుయుక్తులు కలిగిన పాపముతోనూ, మోసముతోనూ, అక్రమముతోనూ, పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన మనుషులు, పాప సంబంధమైనటువంటి దుస్థితి కలిగిన వారికి దూరముగా ఉన్నటువంటి ఈ గొర్రెల కాపర్లు నీ జన్మ వార్తను అందించి వారిని ఘనపరిచిన మా తండ్రి మీకు స్తోత్రములు నాయన. నిజమే, నీ జన్మ వార్తను అందుకొనుట వారికి ఘనత, నీ మహిమను చూచుట వారికి ఘనత. అయ్యా ఇదిగో నీ తల్లిదండ్రులు చూచుట ఘనత, అన్నిటికీ మించిన ఘనత శిశువుగా వచ్చిన త్రియేక దేవ నిన్ను చూచుటయే వారికి శ్రేష్టమైన ఘనత. ఇదిగో వారి నీతి, వారి యథార్థతను బట్టి ఇట్టి శ్రేష్టమైన ఘనమైన స్థితిని ఆ గొర్రెల కాపర్లకు ఇచ్చి ఘనపరచిన మా తండ్రి నీకే వందనములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో తండ్రి నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి. ఎంతమంది అయితే అయ్యా మానవుల ద్వారా, కుటుంబస్తుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఉద్యోగంలో అధికారుల ద్వారా, నాయకుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా తృణీకారం అందొచ్చు కూడా ఆ తృణీకారమును నిర్లక్ష్యము చేసి నీ సన్నిధిలో కనబడుతున్న నీ బిడ్డలను దీవించి
ఇదిగో లోకము ద్వారా, లోకస్తుల ద్వారా తృణీకరింపబడుతున్న నీ బిడలను నీ సన్నిధి భాగ్యం ఇచ్చిన మా తండ్రి నిన్ను స్తుతించొచ్చు ఉన్నాము. నీ సన్నిధిలో ఉన్న బిడలకు నీ దర్శనములనిచ్చి, ఈ క్రిస్మస్ సంతోషమునిచ్చి, మరి ముఖ్యముగా శిశువయ్యున్న ఓ సృష్టికర్త, ఓ రక్షణకర్త, ఓ ఆదరణకర్త, నీ దర్శనములనిచ్చి ఆ గొర్రెల కాపర్లకు ఇచ్చిన నీ దర్శనము, నీ సన్నిధాన వర్తలకు ఉన్న నీ బిడలకిచ్చి, నీ బిడలను ఘనపరచి, తృణీకారం పొందుతున్న నీ బిడలను ఘనమైన స్థితిలోనికి నడిపించి మహిమ పొందుటకు మహిమ బాలుడుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని నామములో ఈ మా ప్రార్థన, ఈ మా వర్తమానం సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.